అందరికీ నమస్కారం. రూరల్ మీడియా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్తమాంజలి. నా పేరు కొమ్మెర జాజీ. నేను నిత్యం కూడా ఇలా పొలం గట్లపైన, పొలాల్లో, బంజరు భూముల్లో, బీడి భూముల్లో, అడవుల్లో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు, చెట్లు, వనమూలికలు, వాటి యొక్క ఔషధోపయోగములు, వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటానండి. మరి ఈరోజు ఈ యొక్క వీడియోలో సాగు చేయని ఆకుకూర, దీన్ని మీకైతే పరిచయం చేయబోతున్నాను. ఏంటండి సాగు చేయని ఆకుకూర అని మీకు ఒక ఆశ్చర్యం కలగవచ్చు. మీరు వింటున్న మాట వాస్తవేనండి. సాగు చేయని ఆకుకూరలు మన ప్రకృతిలో, మన దేశంలో సుమారుగా 120 రకాల ఆకుకూరలు ఉన్నాయి. అంటే తూటికూర, తుమ్మికూర, అలాగే తగిరస చెట్టు, అలాగే దూసర తీగ, అలాగే ఉత్తరేణి, ఇలా ఎన్నో రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి. మన ప్రకృతిలో మాత్రమే ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇవి మన ఇంటి చుట్టుపక్కల, పొలం గట్లపైన ఎక్కడ పైన మనకు కనిపిస్తూనే ఉంటాయండి. అయితే మనం వాటిని చూసి అరే ఇది పిచ్చి మొక్క కదా, ఇదేంటి ఔషధ మొక్క అంటున్నారు అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుందండి. కానీ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూశారు అంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు, ఎలాంటి సందేహం వద్దు. ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇది మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది. కొంచెం వర్షం పడిందంటే ఎక్కడ పట్టినా ఆడ గుంపులు గుంపులుగా కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఇది ఒక మంచి ఔషధ మొక్క. చాలామంది ఏంటంటే తెలియక వీటిని పిచ్చి మొక్కల్లాగా, ఇవి పనికిరాని మొక్కల్లాగా భావిస్తూ ఉన్నారండి. కానీ పూర్వకాలం చూసుకున్నట్లయితే మన పెద్దలు ఈ మొక్కల ద్వారా, ఈ సాగు చేయని ఆకుకూర ద్వారా సాయంత్రం కల్లా ఆకుకూరగా వండుకొని చాలా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అలాగే వారి యొక్క ఆయుష్ని కూడా పెంచుకునేవాళ్ళు. ఎన్నో రకాల సమస్యలండి. దీన్ని మనం ఆహారంలాగా తీసుకుంటే ఇది మన కడుపులోకి వెళ్ళి ఔషధంలా పనిచేస్తుంది. మన ఆ యొక్క ఆహారంలో ఔషధం ఉండాలి, కానీ ఔషధమే ఆహారం కాకూడదండి. మరి చాలామంది ఇప్పుడు ఔషధాలనే ఆహారంగా తీసుకుంటున్నారు. అది చాలా తప్పు. మనం తీసుకునే ఆహారంలో ఔషధం ఉండాలి. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు దీన్ని ఖచ్చితంగా పాటించేవాళ్ళు. కాబట్టే వాళ్ళు 70-80 ఏళ్ళు వచ్చినా కూడా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు లేకుండా చాలా చాలా ఆరోగ్యంగా ఉంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఆకుకూరలు అనగానే మనకు మార్కెట్లో దొరికేవి, అంటే సంతల్లో దొరికేవి, అంగడిలో ఉండేవి తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, అలాగే పెరటి తోటకూర, ఇలా మనకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇవే కాకుండా ఎలక చెవి కూర, అంటే మనకి ప్రకృతిలో ప్రసాదించిన ఆకుకూరలు, ఎలక చెవి కూర, తూటికూర, అలాగే తుమ్మికూర, దూసర తీగ, ఉత్తరేణి, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. అంటే కోడి జుట్టాకు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. మరి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ వాటిని పరిచయం చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకుకూరను అయితే పరిచయం చేస్తున్నాను. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో, ఎలాంటి ఔషధ మొక్క గురించి తెలుసుకోవాలన్నదో కూడా ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి. నేను కొంచెం ఆలస్యమైనా కూడా ఈ ప్రకృతిలో అన్వేషించి ఆ మొక్కను కూడా మీకైతే నేను పరిచయం చేస్తాను. ఇప్పుడు సాగు చేయని ఆకుకూరల ఎన్నో రకాల సమస్యల్ని, రోగాల్ని తగ్గించి మనల్ని పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉంచే ఆకుకూరను మీకైతే పరిచయం చేస్తున్నాను. దయచేసి చివరి వరకు చూడండి. ఈ యొక్క మొక్కని మీరు బాగా గమనించండి. ఈ పత్రాలు ఎంత బాగున్నాయో చూడండి. పట్టుకుంటే అవి మృదువుగా ఉంటాయి. పట్టుకుంటే చూడండి ఎంత బాగుంది, ఇలా జారుతున్నట్టుగా ఉంటాయి. పట్టుకుంటే పదే పదే తాకాలి అన్నట్టుగా మనకు ఉంటుందన్నమాట. పత్రాలు చాలా బాగుంటాయి. వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. వర్షం పడ్డ తర్వాత ఇక దీని అందం అనేది చాలా చాలా బాగుంటుందండి. 2 కళ్ళు చాలవని కూడా చెప్పొచ్చు దీని యొక్క అందం చూడాలి అంటే. మరి పువ్వులు చూడండి, పసుపు వర్ణంలో ఉన్నాయి. చిన్న చిన్న పువ్వులు పసుపు వర్ణంలో ఉన్నాయి. ఇక మీరు గమనించినట్లయితే ఇదిగో దీనికి కాయలు చూడండి. కాయలు పెసరకాయల మాదిరిగా ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి కాయలు. చూసారు కదా, ఇవి మనకి గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయండి. రోడ్ల పక్కన మనం వెళ్తున్న క్రమంలో గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి. మరి సాగు చేయని ఆకుకూరలో ఇదొక ఆకుకూర. దీని పేరు ఏంటంటే తంటెపు మొక్క. తంటెపు మొక్క అంటారు దీన్ని. దీనికి మరొక పేరుంది తగిరస చెట్టు అంటారు. దీనికి మరొక పేరుంది చక్రమర్ద చెట్టు అంటారు. చక్రమర్ద అంటే ఎన్నో రకాల మొండి సమస్యలు తగ్గించే ఈ యొక్క ఆకుకూర అన్నమాట. దీన్ని ఆకుకూరగా వండుకొని తింటే ఏమవుతుందంటే మూల వ్యాధులు అనబడే మొలల వ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయండి. మొలలకు సంబంధించిన వ్యాధులతో ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ యొక్క ఋతువులలో దీన్ని ఆకుకూరగా వండుకొని తినండి.
మొలలు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్, కడుపులో నొప్పి, అన్ని రకాల సమస్యలకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మరి దీన్ని పులుసు కూరగా వండుకొని తినొచ్చు. మరి మొదటిసారిగా పులుసు కూరగా వండుకొని తినలేని వారు, తినడానికి సంకోచించేవారు దీనిని ఒక 3 గుప్పెళ్ళు ఆకు తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీన్ని పప్పులో వేసుకొని, లేదంటే సాంబార్, రసం లాంటి వాటిలో కూడా వేసుకొని తినొచ్చు. దీన్ని వేసుకొని తిన్నట్లయితే ఉదర సర్వ దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. కడుపులో నొప్పి, అలాగే అజీర్తి సమస్య, అలాగే గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, మలబద్ధక సమస్యలు అన్నీ అన్నమాట. అన్ని రకాల సమస్యలకి ఇదొక అద్భుతమైన దివ్య ఔషధం అని చెప్పొచ్చు. దీన్ని ఆహారంగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఇదొక కడుపులోకి వెళ్ళి ఔషధంలా పనిచేస్తుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కసారైనా సరే దీని ఆకుకూరగా తినాలి అని చెప్పి ఆయుర్వేద పండితులు, మన యొక్క పెద్దల యొక్క నానుడి కూడా. ఇక ఇది పైపూతగా ఉపయోగించుకుంటే చర్మ రోగాలు, తామర, గజ్జి, అలాగే చిడుము లాంటి మొండి సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. ఇదిగో చూడండి, ఈ యొక్క కాయలు పెసరకాయలుగా మాదిరిగా ఉన్న ఈ కాయల్ని చీలిస్తే లోపల గింజలు వస్తాయి. అంటే కొంచెం ఎండిన తర్వాత, మొత్తం ఎండిపోయిన తర్వాత ఈ గింజల్ని ముల్లంగి దుంప యొక్క రసంతో, లేదంటే ముల్లంగి యొక్క చెట్టు యొక్క వేరుతో కానీ ఈ గింజల్ని బాగా సాదాలి. ఆ రసంలో ఈ గింజలు బాగా సాది, లేదంటే నిమ్మ రసంతో కానీ సాదాలి. సాదిన తర్వాత వచ్చిన గంధం ఉంటుంది. ఈ గంధాన్ని మొండి చర్మ రోగాలు, గజ్జి, తామర, దురదలు, చిడుము ఇలాంటి వాటిపైన రాయటం ద్వారా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఇక చర్మకాంతికి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. చర్మం అనేది నలుపు వర్ణంలో ఉండి ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే దీని యొక్క గింజలు మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క గింజల్ని రోజు వాటర్లో నూరి కనుక చర్మకాంతి, అంటే కాంతిగా ఉండాలి అనుకునే ఆ చర్మం పైన రాసినట్లయితే చర్మం యొక్క నలుపు వర్ణము విరిగి చర్మం బంగారు వర్ణంలోకి మారటమే కాకుండా మంచి కాంతి కూడా ఉంటుందండి. ఇక సోబి మచ్చలు, ఈ సోబి మచ్చలు కొంచెం తెలుపు వర్ణంలో ఉంటాయి. అంటే నల్ల సోబి ఉంటుంది, తెల్ల సోబి. కానీ ఈ తెల్ల సోబి మచ్చలకి చాలా అద్భుతం. ఎలా అంటే ఈ యొక్క గింజల్ని తీసుకొని మనం చీల్చగా, ఈ కాయల్ని చీల్చగా వచ్చిన గింజలు తీసుకొని వీటిని గంజితో, అన్నం వండగా వచ్చిన గంజితో నూరి దీన్ని మనం సోబి మచ్చలపైన రాస్తూ ఉన్నట్లయితే సోబి మచ్చలు కూడా చాలా తక్కువ సమయంలోనే తగ్గిపోతాయి. ఇక ఒంటి సైడ్ తలనొప్పి, దీన్నే పార్శ్వపు తలనొప్పి అంటారు. పార్శ్వపు ఒక పక్కనే వస్తుంది, తల గోడకేసి కొట్టుకుందాం అన్న బాధ వేస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు ఈ గింజలు తీసుకొని గంజితో నూరి వచ్చిన గంధాన్ని ఆ కణత ఎటువైపు నొప్పి ఉందో అక్కడ లేపనం చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక ఇది క్రిమి కీటకాలు, ఎలర్జీ, ఏదైనా కీటకాలు, పురుగులు అంటే పేడ పురుగులు, తేనెటీగలు అవి కాటేసినప్పుడు మీరు ఆ చుట్టుపక్కల వెతకండి. ఎక్కడైనా ఈ తగిరస చెట్టు మీకు కనిపించినట్లయితే వెంటనే మీరు ఆకుల్ని దంచి బాగా రసం తీసి ఈ రసాన్ని మీరు చక్కగా దానిపైన రాస్తూ ఉండాలి. ఎక్కడైతే కాటు వేసినాయో ఈ క్రిమి కీటకాలు, తేనెటీగలు అక్కడ రాస్తున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక పుండ్లు, కొంతమందికి షుగర్ పుండ్లు ఉంటాయి, కుళ్ళిన పుండ్లు ఉంటాయి, దుర్గంధము అంటే నారుగా కారుతున్న ఆ నీచు నీరు వల్ల, అలాగే ఆ కారుతున్న పుసి వల్ల దుర్గంధము వాసన అయితే వస్తుంటుంది. అలాంటి వారు ఈ యొక్క ఆకుల్ని తెచ్చి ఆముదం పూసి వేడి చేసి ఆకుల పైన వేస్తూ ఉండాలి. లేదంటే ఆకుల్ని ఆముదంలో ఉడికించి బాగా ఆ ఉడికిన దాన్ని పేస్ట్గా వేసి కడుతూ ఉన్నా కూడా పేస్ట్ని ఏదైతే పుండ్లు ఉన్నాయో ఆ పుండ్లు అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇక ఇది కీళ్ళ నొప్పికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. కీళ్ళ నొప్పికి బ్రహ్మాండంగా పనిచేస్తుందని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కీళ్ళ నొప్పులకి ఈ యొక్క ఆకుల్ని తీసుకొని బాగా దంచి దీన్ని గోరువెచ్చగా ఉన్న ఆముదాన్ని వేడి చేసి అందులో దీన్ని ఒక వేపుడులా చేసి దీనిని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కాటన్ వస్త్రం పైన ఈ పేస్ట్ వేసి దీనిపైన ఒక తమలపాకును వేసి దీన్ని కీళ్ళ నొప్పులు, అలాగే కాళ్ళ నొప్పులు, వాత నొప్పులు, కండరాల నొప్పులు, శరీరం దేహం పైన ఉన్న ఏ రకమైన నొప్పి పైన వేసి దీన్ని కడుతూ ఉన్నట్లయితే అన్ని రకాల నొప్పులు, సర్వ నొప్పులకి సమస్య పరిష్కారం అనేది ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మరి చూశారు కదండి, ఒక సాధారణంగా
ఉచితంగా దొరికే మనకి రోడ్డు పక్కన మనకు కనిపిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో గుంపులుగా ఉంటాయి. ఈ మొక్క వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయండి. మరి ఈ ప్రకృతిలో దాదాపుగా పనికిరాని మొక్క అంటూ ఏది లేదండి, అన్నీ కూడా పనికొచ్చేవే. మనమైతే తెలుసుకొని ఉపయోగించుకోవాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.